Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒకసారి అగ్నిలాంటి సూర్యుడు మేఘాల మధ్య దాగిపోయి ఆకాశం నీలంగా మారిపోయింది. రాజధానిలో మేఘాలు తేలుతూ చల్లని వాతావరణం ఏర్పడింది. అలాంటి రోజున అక్బర్ మహారాజు తన సభలో ఉన్న మంత్రులను చూసి ఒక్క ప్రశ్న వేశారు. ఈ మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయి? కొలవగలరా అని అడిగాడు. రాజసభలో నిశ్శబ్దం చోటు చేసుకుంది. రాజు ప్రశ్న వినగానే అందరూ ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఒక మంత్రి ముందుకొచ్చి ఇలా అన్నాడు. మహారాజా, మేఘాలు ఆకాశంలో ఉంటాయి. మనం వాటి దగ్గరకు వెళ్లలేము గనుక కొలవడం కష్టం. ఇంకో మంత్రి, అవి ఎప్పటికప్పుడు మారతాయి. కొన్నిసార్లు చాలా దిగువకు వస్తాయి, కొన్నిసార్లు ఎక్కడున్నాయో కనిపించవు కూడా. అందరూ తమ తమ కారణాలు చెప్పుకుంటూ రాజుకు చెప్పలేకపోయారు. అప్పటికి రాజుకి చిరాకొచ్చింది. ఏదైనా ప్రశ్న వేస్తే మీరంతా ఒక్క సమాధానం చెప్పలేరు. ఇంత చిన్న విషయం కూడా మీకు తెలియదా అని కోపంగా అన్నాడు. అప్పుడు బీర్బల్ చిరునవ్వుతో ముందుకు వచ్చాడు. మహారాజా, మేఘాల ఎత్తు తెలుసుకోవాలంటే వాటి నీడను కొలిస్తే సరిపోతుంది. అక్కడ ఉన్నవాళ్లందరూ ఆశ్చర్యంతో చూశారు. మేఘానికి నీడా అని ఒక మంత్రి ఆశ్చర్యంగా అడిగాడు. బీర్బల్ చిరునవ్వుతో వివరిస్తూ చెప్పాడు. అవును. ఉదాహరణకి, ఓ తాటి చెట్టు ఎత్తు కొలవాలంటే మనం దాని నీడ కొలిచే పద్ధతిని ఉపయోగిస్తాం. అలాగే మేఘం వేసే నీడను భూమిపై కొలిస్తే దాని కొరకు ఒక ప్రామాణిక నిబంధనను తీసుకుని లెక్కించవచ్చు. సూర్యకాంతి కోణాన్ని ఉపయోగించి గణిత శాస్త్రంలో త్రికోణమితి పద్ధతులు వినియోగించి మేఘాల ఎత్తు కూడా గణించవచ్చు. అక్బర్ రాజు ఖుషీగా నవ్వుతూ అన్నాడు. బీర్బల్, నీ తెలివితేటలకు సాటిలేదు. మేఘాల ఎత్తు కాదు, నీ ఆలోచనల ఎత్తు ఎంతో ఉండేది. అందరూ బీర్బల్ను ప్రశంసించారు. మరుసటి రోజు రాజు బీర్బల్కు ఒక బంగారు హారం బహుమతిగా ఇచ్చాడు. నీతి: ఎలా సాధ్యపడదు అనిపించిన సమస్యకు తెలివితేటలతో సరళమైన పరిష్కారం ఉంటుందని గుర్తించాలి.